ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్లో పర్యటిస్తుండడంపై అందరి దృష్టి పడింది. 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో కళ్లు చెదిరే మెస్సీ ఫుట్బాల్ షాట్లు చూడవచ్చు. మెస్సీ పర్యటనను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తామే తీసుకువచ్చినట్లు చెప్పుకుంటోంది. మెస్సీని కలవాలంటేనే చాలా కష్టం. అలాంటిది భారత పర్యటనకు తీసుకురావడం గొప్ప విషయం. అందులోనూ హైదరాబాద్కు మెస్సీ రానుండడం చెప్పుకోదగ్గ ముచ్చట. అయితే మెస్సీకి హైదరాబాద్ పిలుపు ఎలా వచ్చింది? స్వతహాగా తాను ఫుట్బాల్ ఆటగాడిని అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పిలిచాడా, లేదా మెస్సీ పర్యటన వెనుక అసలు కథ ఏమిటో తెలుసుకుందాం. భారతదేశంలో మెస్సీ పర్యటన ఎప్పుడో ఖరారైంది. 3 రోజుల పాటు అంటే డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు మెస్సీ భారత్లో పర్యటించనున్నారు. కలకత్తా, ముంబై, ఢిల్లీ ఇలా 3 నగరాల్లో మెస్సీ పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే మధ్యలో హైదరాబాద్ భాగమైంది. ముందే ఖరారైన మెస్సీ షెడ్యూల్లో హైదరాబాద్ కొత్తగా చేరింది. అసలు మెస్సీని భారతదేశానికి తీసుకువస్తున్నది ఎవరో కాదు, శతాద్రు దత్తా ఇనిషియేటివ్ బృందం. పశ్చిమ బెంగాల్కు చెందిన స్పోర్ట్స్ ప్రమోటర్ శతాద్రు దత్తా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దిగ్గజ ఆటగాళ్లను భారతదేశానికి రప్పిస్తూ కొన్ని ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే మెస్సీని కూడా ఆయన భారత్కు తీసుకొస్తున్నాడు. మెస్సీ పర్యటన పూర్తిగా స్పాన్సర్షిప్ కార్యక్రమం. మెస్సీ పర్యటనకు పెద్ద పెద్ద సంస్థలు స్పాన్సర్షిప్లుగా వ్యవహరిస్తున్నాయి. 3 రోజుల పర్యటనలో తొలి రోజు అంటే 13వ తేదీన కలకత్తాతో పాటు హైదరాబాద్లో మెస్సీ పర్యటించనున్నారు. 2వ రోజు ఆదివారం ముంబైలో, 3వ రోజు సోమవారం ఢిల్లీలో ప్రధానితో మెస్సీ సమావేశం కానున్నారు. మెస్సీని హైదరాబాద్కు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్ర ఉందా అంటే ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే షెడ్యూల్లో లేని కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి భారీగా ఖర్చు చేసి మెస్సీ షెడ్యూల్లో హైదరాబాద్ను భాగం చేసినట్లు సమాచారం. భారత్కు మెస్సీ వస్తున్న విషయం తెలుసుకుని వెంటనే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం మెస్సీతో కార్యక్రమం నిర్వహిస్తున్న వారితో సంప్రదింపులు చేసి హైదరాబాద్లో మెస్సీ పర్యటన ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. క్రీడల శాఖ మంత్రి పాత్ర లేకుండా స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి మెస్సీని హైదరాబాద్కు తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎలా వచ్చినా హైదరాబాద్లో మెస్సీ పర్యటించనుండడం విశేషం. మెస్సీ పర్యటనతో ఫుట్బాల్ ఆటపై చర్చ జరిగే అవకాశం ఉంది. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ప్రస్తుతం ఇంటర్ మియామి క్లబ్తో ఆడుతున్నాడు. అతని మొత్తం వార్షిక పారితోషికం, బేస్ సాలరీ, బోనస్లు సహా సుమారు $20.4 మిలియన్, అంటే సుమారు 170 కోట్ల రూపాయలు. ఇది MLS మేజర్ లీగ్ సాకర్ లో అత్యధిక మొత్తం. ఇందులో అతని బేస్ సాలరీ $12 మిలియన్, అంటే సుమారు 100 కోట్ల రూపాయలు ఉంటుంది. మిగతా మొత్తం బోనస్లు, ఇతర ప్రయోజనాల నుండి వస్తుంది. తెలంగాణలోని ఉప్పల్ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేక ఎగ్జిబిషన్ గేమ్ గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా డిసెంబర్ 13, 2025 కోసం మెస్సీ తీసుకునే పారితోషికం ఎంత అనేది గోప్యంగా ఉంచడం ఎవరి ప్రయోజనాల కోసం? మెస్సీ లాంటి సూపర్ స్టార్ ఎగ్జిబిషన్ మ్యాచ్లకు సాధారణంగా $1 మిలియన్ నుండి $5 మిలియన్ వరకు, అంటే సుమారు 8.4 కోట్ల రూపాయల నుండి 42 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. సాధారణంగా మెస్సీ ఎగ్జిబిషన్ గేమ్లు లేదా ప్రైవేట్ ఈవెంట్లకు $1 మిలియన్ నుండి $5 మిలియన్ వరకు ఛార్జ్ చేస్తాడు. ఉదాహరణకు అర్జెంటీనా టీంతో ఎగ్జిబిషన్ మ్యాచ్లకు $5 మిలియన్ కు పైగా ఫీజు ఉంటుంది. మెస్సీతో ఆడేందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 5 కోట్ల రూపాయలతో ఫుట్బాల్ స్టేడియం నిర్మించుకున్న రేవంత్ రెడ్డి తన సరదా కోసం ఈ ఈవెంట్ కు ఖర్చు చేస్తున్నది ఎంత?